హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అనుకోగానే ఏది అయిపోదు కదండి. కాబట్టి ఏంటంటే మ్యాటరు, మేము ఎప్పటి నుంచో అయితే కేఎఫ్సి తినాలని అలా క్రేవింగ్స్ అయితే వచ్చేస్తున్నాం. సో తిందామనేసి చుట్టుపక్కల మొత్తం వెతికేసాము. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు కేఎఫ్సి అనేది. సో మరి ఎలాగా అని అనుకుంటే సండే కాబట్టి మా ఆయన ఎలాగో తిందామని ఉంటాడు ఆఫ్కోర్స్. ఇంకా మేమైతే తినాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాము. ఇక్కడెక్కడ సెర్చ్ చేసి ఒక ప్లేస్ అయితే దొరికింది. సో అక్కడికైతే మేము ట్రైన్లో వెళ్ళాలి. అలా వెళ్దామనేసి అలా అనుకున్నామో లేదో ఇలా స్టేషన్లోకి వచ్చేసాము. సో అక్కడ మేము తనేదో అలా ఫోన్లో వెతికేస్తున్నాడు. సో నేనైతే అతను వాళ్ళు ఎలా ఆట పట్టించానో చూడండి. ప్రతి చిన్న గ్యాప్ దొరికితే చాలు అలా ఆట ఆడేసుకోవడమే. సో మీరు మీ వారితో కానీ మీ ఫ్యామిలీతో కానీ ఎలా ఉంటారో అనేది కామెంట్ చేయండి. చూడండి నన్నుడికి చాలా జర్నీ బోరింగ్గా లేకుండా అలా థ్రిల్లింగ్గా ఎలా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అంటే అక్కడ చూసుకున్నట్లయితే లవర్స్ అండి గొడవ పడ్డారు, ట్రైన్ రావడం జరుగుతుంది, వాళ్ళు కలవడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే గొడవలు కామన్ కాబట్టి గొడవ పడంగానే విడిపోవాలని మాత్రం డిసైడ్ అవ్వకపోకండి. దాన్ని ఎలా సాల్వ్ అవుట్ చేసుకోవాలో ఆలోచించండి. సో ఇక బయట లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగుంది. అసలు నైట్ జర్నీ, అందులో అలా వెళ్తూ ఉంటే లాంగ్ జర్నీలా అనిపించింది. మేము ఎప్పుడూ వెళ్ళలేదు. సో అలా మా వారికి లీవ్ దొరికినప్పుడు అలా వెళ్తూ ఉంటాము. అది కూడా ఎప్పుడో ఒకసారి అన్నట్టు, ఎప్పుడు వెళ్ళము. సో మేము ఫైనల్గా అయితే కేఎఫ్సి షాప్కి అయితే వచ్చేసాము. అక్కడ వెళ్ళగానే అలా చూసేసి మా వారైతే ఆర్డర్ ఇచ్చేసారు. మేమైతే అలా సైలెంట్గా వచ్చి కూర్చున్నాము. మా కన్నయ్య చూడండి ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ అని అంటూనే ఉంటాడు, కానీ తినడం మాత్రం ఉండదు. సో పిల్లలు అంతే కదా, పిల్లల విషయానికి వస్తే కావాలి గోల చేసి ఆ టైంకి ఉండేసరికి ఎవరు తినరు, అలా ఏడిపిస్తూ ఉంటారు ఎప్పుడు. సో మేమైతే ఫైనల్గా కేఎఫ్సి తినేసాము, రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అవుతుండగా అందులో ఒక బేబీ, అసలు ఏమైందో తెలియదు. అసలు అక్కడ ఎవరికి తెలియదు ఎవరనేది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.